ప్రభు నామమున కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ధన్యత, దేవుడు నా పట్ల మన పట్ల చేస్తున్న తన మహా కార్యాలను బట్టి, ఆయన చూపుతున్న ప్రేమను బట్టి, ఆయన మనల్ని ఇప్పటి వరకు కాపాడి సంరక్షించిన తన విశ్వాసతను బట్టి ఒకసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాము. క్రిస్మస్ సందేశాన్ని వింటున్నాము. మళ్ళొకసారి చెప్తున్నా, మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాము, క్రిస్మస్ సందేశాన్ని వింటున్నాము. ప్రతి ఒక్క సందేశము నిన్ను నన్ను దేవుని దగ్గరగా చేయటానికి, ప్రతి ఒక్క సందేశము నిన్ను నన్ను దేవునిలో నిలపటానికి, ప్రతి ఒక్క సందేశము నా జీవితాల్లో దేవుని కార్యాలను చూడటానికి, ప్రతి ఒక్క సందేశము ప్రభు యొక్క నామములో ఉన్న గొప్పతనాన్ని అనుభవించడానికి. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మళ్ళొక క్రిస్మస్ సందేశాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యేసయ్య జననము చాలా అద్భుతమైంది. యేసయ్య జననము చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. యేసయ్య జననములో ఉన్న గొప్ప రహస్యము, పరలోకమందున్న దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటమే. మరోసారి చెప్తున్నా, పరలోకమందున్న దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావటం. ఆయన రావటానికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే, ఆయన జననంలోనే మరణాన్ని దాచి ఉంచాడు దేవుడు. మళ్ళొకసారి చెప్తున్నా, ఆయన జననములోనే మరణాన్ని దాచి ఉంచాడు. అదేంటి అయ్యగారు అలా మాట్లాడతారు? జననములో మరణం దాగి ఉందంటే మరణం దాగి ఉంది. అందుకని పెద్దలు ఒక సామెత చెప్తారు. ఏమంటారంటే, పుట్టినవాడు గిట్టక కదా. ఏమ రైట్? అర్థమవుతుందా? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దినాన చనిపోతాడు. కానీ విచిత్రం ఏమిటంటే, యేసయ్య పుట్టుకలోనే మరణశాసనాన్ని రాసేసాడు దేవుడు. ఎక్కడ? పుట్టుకలోనే మరణశాసనాన్ని రాశాడు. నువ్వు పుడుతున్నది కేవలం చనిపోవటానికి, విషయం మర్చిపోవద్దు అన్నాడు. ఎవరు పుడుతుంది? యేసయ్య లోకంలో పుడుతుంది కేవలం జీవించడానికి కాదు. అక్కడ యేసయ్య లోకంలో పుడుతున్నది మనందరి కోసం చనిపోవటానికి పుట్టాడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఎలాగా తన జీవిత విధానంలో ఉన్న ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు. యేసుక్రీస్తు పశువుల తొట్టులో పరుండు పెట్టబడ్డాడు. ఎందుకు అంటే, ఆయనకి రాజుల గృహాల్లో స్థలం లేదు, యాజకుల గృహాల్లో అసలు స్థలమే దొరకలేదు, ఈవెన్ సత్రములు కూడా ఆయన స్థలం లేదు. సార్ చెప్తున్నా, అంత దీనమైన జీవితము యేసయ్య కలిగి ఉన్నాడంటే కారణము నీకోసమే, నా కోసమే. ఈ లోకంలో ఆయన ఏం కోరుకున్నాడు అంటే, ఒకవేళ నీ హృదయంలో నా హృదయంలో కొంచెం స్థానాన్ని కోరుకున్నాడు. అంత గొప్ప దేవుడు. మనమైతే ఏమంటామో తెలుసా? నేను వస్తే ఏమిస్తావు? నేను చేస్తే, ఈ పని చేస్తే నాకేం దొరుకుతుంది, ఏం లాభం కలుగుతుంది అని ఆశిస్తాం. మనుషులం, తప్పని నేను అంటలేదు. కానీ దేవుడు మాత్రం నీ నుండి ఇంత కార్యాన్ని కూడా కోరుకోలే, కానీ నీ హృదయంలో ఇంత స్థలాన్ని కోరుకున్నాడు. ఆమె చెబుదామా? అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరికీ ఒక గొప్ప రహస్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు.
తల్లులు చేశారో చేయలేదో తెలియదు, కానీ మరియమ్మ తల్లి మాత్రం చేసింది. మరియమ్మ తల్లి ఏం చేసింది అయ్యా అంటే, మరోసారి చెప్తున్నా జాగ్రత్తగా. మరియమ్మ తల్లి ఏం చేసిందంటే, బిడ్డ పుట్టగానే ఆ పుట్టిన బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్లో పరుండు పెట్టింది. మరోసారి చెప్తున్నా, ఆ బిడ్డ పుట్టగానే నాకు ఆశ్చర్యం వేసింది. జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడున్నది యేసేపు, అక్కడున్నది మరియమ్మ, అక్కడున్నది గొర్రెలు, అక్కడున్నటువంటి గొర్రెల కాపుర్లు కూడా లేరు. గొర్రెలు ఉన్నాయి, పశువుల పాక అది, అన్నీ ఉన్నాయి. కానీ బిడ్డ గర్భంలో నుంచి బయటికి రాగానే మనకైతే నర్సులు ఉంటారు కదా, అవునా? ఎవరుంటారు? కనీసం పెద్దోళ్ళు ఉంటారు ఎవరొకళ్ళు. కానీ ఆ మరియమ్మ తల్లికి మాత్రం ఎవరు లేరు. అయినా కూడా తన కుమారుణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుండు పెట్టింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక తల్లి గర్భవేదన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పోతుంది కదా, అవునా? గర్భవేదన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పోతుంది కదా, అయినా కూడా కొంచెం పెయిన్ ఉండదంటారా? కొంచెం వేదన ఉండదంటారా? కొంచెం బాధ ఉండదంటారా? అన్నిటిని తమాయించుకొని, అన్నిటిని తట్టుకొని తాలుకొని ఆ తల్లి తన యొక్క బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్లో పరుండు పట్టింది. ఇది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, ఆ తల్లి చేసిన ఆ కార్యాన్ని గురించి నేను ఆశ్చర్యపడతలేదు, కానీ ఆ కార్యం వెనుకున్నటువంటి గొప్ప రహస్యాన్ని గురించి ఆశ్చర్యపడ్డాను. అది ఏంటబ్బా? పొత్తిగుడ్డలతో తల్లి తన బిడ్డను చుట్టి పరుండ పెట్టింది అంటే దీని వెనక ఏదో రహస్యం ఉంటుంది అనుకున్నాను. ఆ రహస్యం గురించి దేవుణ్ణి అడిగాను, అయ్యా ఏంటి రహస్యం? ఇది ఎలాగా పొత్తిగుడ్డలతో చుట్టింది అనుకుంటాం, కానీ దీని వెనుకున్న ఇంత రహస్యం దాగి ఉందా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే దేవుడు చెప్పిన 3 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, పొత్తిగుడ్డలతో చుట్టటానికి కారణం ఏమిటంటే వెట్ట కలిగి బిడ్డ క్షేమం కొరకు. ఓకే, ఏం కలిగిద్దట? వెట్ట కలిగిద్దంట. అంటే వేడి పుట్టిద్ది. బిడ్డకి ఎప్పుడైతే వేడి కలుగుతుందో, ఎప్పుడైతే బిడ్డ క్షేమాన్ని కోరుకుంటుందో ఆటోమేటిక్గా బిడ్డ క్షేమంగా ఉండగలుగుతాడు, భద్రంగా ఉంచగలుగుతాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ లోకములో మనిషి పుట్టాడు, కానీ మనందరం ఏం చేస్తాం తెలుసా? ఈ లోకపు గాలి తగలాలని చూస్తాం కదా, ఈ లోకపు ఆలోచనలు కావాలని చూస్తాం, రావాలని చూస్తాం, ఈ లోకపు తలంపులతో లేదా ఈ లోకపు మాలిన్యమును అంటుకోవాలని చూస్తాం కదండి. మీరు చెప్తున్న జాగ్రత్తగా ఆలోచించండి. పొత్తిగుడ్డలతో చుట్టింది అంటే ఆమె వెంటనే గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే చుట్టిందంటే కారణం ఏంటంటే, నా బిడ్డ ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రాలు. నాకు చూడాలి, ఏ మాలిన్యము? ఇహలోక మాలిన్యమును అంటకుండా చూసుకోవాలి. దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఇహలోక మాలిన్యమును అంటకుండా ఏం చేశాడు అంటే, తన యొక్క గుడ్డల చేత మనల్ని శుద్ధి చేసి, ఆయన రక్తం చేత మనం శుద్ధి చేసి, మళ్ళా దాన్ని అంటకుండా మన చుట్టూ ఏమేశాడు? కంచు వేశాడు. కంచు కాదు, ఒక అద్భుతమైనటువంటి గుడ్డ చుట్టాడు. ఏం గుడ్డ అంటే, ఆ మహాదేవుడు చుట్టినటువంటి మహాగుడ్డ. ఆ గొప్ప గుడ్డ ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. పరిశుద్ధాత్మను మనల్ని ఆవరించాడు. అవునంటారు ఎవరు? పరిశుద్ధాత్మను మన ఆవరించాడు. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టిన వెంటనే ఒకవేళ ఇహలోకములో నువ్వు పుట్టిన వెంటనే మాలిన్యమును అంటుకుంటుందేమో, కానీ నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టినప్పుడు, నీ పరిశుద్ధాత్మలో పుట్టినప్పుడు నీ మాలిన్యమును అంటుకుండా, నీకు మాలిన్యమును అంటుకున్న మహాదేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత మనలందరినీ చుట్టుకొని ఉన్నాడు.
పరిశుద్ధాత్మలో మనందరినీ దాచుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనందరినీ నిలుపుకొని ఉన్నాడు. ఇప్పుడు మనకేమంటదు అంటే ఇహలోకమైనటువంటి మాలిన్యం అంటదు. అంటుదా? పొద్దుగుడ్డలతో చుట్టాడు అంటే కారణం ఏమిటంటే మహాదేవునికి ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండాలి, ఇహలోకమైన సంబంధమైన బ్యాక్టీరియా అంటకుండా ఉండాలి. ఎంత భద్రతను దేవుడు తల్లి ద్వారా తన బిడ్డకు అనుగ్రహించాడు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు ఈ ప్రభువు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరంటే పరలోకపు దేవుని యొక్క కుమారుడు. పరలోకపు దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారునికి ఇచ్చేటువంటి భద్రత దేవుడు ముందుగానే తన తల్లిదండ్రులకి తెలియజేశాడు. ఈరోజు చెప్తున్నాను, నీవు నేను బాప్తిసం అనేటువంటి కార్యక్రమం ద్వారా, ఈ ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసపు కార్యక్రమం ద్వారా నీవు నేను ఇహలోక మాలిన్యం అంటకుండా మహాదేవుడు తన పరిశుద్ధాత్మను కంచుగా ఉంచాడు, కవర్ చేశాడు. అది క్రిస్మస్. ఆ కవర్ చేసినటువంటి ఆ స్థితి ఉందో చూసారా, అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. అందుకనే ఆ పని చేశాడు. ఇంకొక మాట చెప్తాను, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మహిమ కలిగిన దేవుడు మొదటి సందేశం ఎవరికి ఇచ్చాడు చెప్పనా? ఆయన పుట్టినప్పుడు పొత్తుగుడ్డలతో తల్లి చుట్టబడితే మొట్టమొదటిసారిగా ఆ సందేశాన్ని కాపర్లకు తెలియజేశాడు. ద ఫస్ట్ వర్షిపర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ షిపర్స్ ఆఫ్ ద షీప్. ఈ లోకంలో మొట్టమొదటి మహాదేవుడు సెలవిచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, ఈ లోకములో ఆ యొక్క సందేశమును మహాదేవుడు ఎవరికి పంపించాడు? కాపర్లకు పంపించాడు. ఎందుకో తెలుసా? ఇది కూడా ఆశ్చర్యం వేసింది నాకు. ఇది ఒక పెద్ద రహస్యం. ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలో కాపరిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఏ కాపరి ఈయన? నెంబర్ 1, ఈయన గొర్రెల కాపరి. నెంబర్ 2, ఈయన గొప్ప కాపరి. మూడవది ఆయన మంచి కాపరి. 4వది ఆయన ప్రధాన ఆమేన్ చెప్దాం. ఎవరైనా ఇంత కార్యాన్ని జరిగించడానికి పరలోకము నుండి కాపరిగా వచ్చిన ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే. ఈ లోకంలో నీకు కాపరిగా ఉండాలని ఆశించి పరలోకపు సౌధాన్ని విడిచిపెట్టి, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చినటువంటి యేసయ్య కేవలము నిన్ను ఒక గొర్రెల కాపరిగా ఆయన సంరక్షించాలని, కాపాడాలని, భద్రపరచాలని. అందుకని ఆయనట ఆ గొర్రెల కాపరికి సందేశాన్ని పంపించాడట. ఇదేంటి, ఆ ఊర్లో జ్ఞానులు లేరా? ఆ ఊర్లో యాజకులు లేరా? ఆ ఊర్లో రాజులు లేరా? ఆ ఊర్లో శాస్త్రులు లేరా? పరిసరులు లేరా? ఎందుకు ఆ యొక్క ఊరు వెలుపులు ఉన్నటువంటి ఆ కాపర్లకు సందేశాన్ని పంపించాడు. ఏంటంటే కాపర్లకు ఒక్కరికి తెలుసట. ఏంటంటే పొత్తుగుడ్డలతో చుట్టబడతాం అనే విధానము కాపర్లకు బాగా తెలుసట. ఇశ్రాయేలు దేశంలో నేటికి కూడా ఒక గొర్రె పిల్ల పుట్టగానేట ఆ గొర్రె పిల్లకి పొత్తుగుడ్డలతో చుడుతూ నేర్చుకుంటారంట, చుట్టేస్తారంట. ఏ గొర్రె పిల్లకి? పుట్టిన గొర్రె పిల్లకి ఏం చుడతారట? పొత్తుగుడ్డలు చుడతారట. ఎందుకు తెలుసా? ఈ గొర్రె పిల్ల ఏ మచ్చతోనైనా ఉంటుందేమో, లేకపోతే ఏ యొక్క గాయమైన అవుతుందేమో, ఏ యొక్క డాగు పడుతుందేమో, అది పడకుండా ఉంటేనే దేవునికి బలి అర్పణ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఏది పడకుండా ఉంటే? ఆ మచ్చ డాగు పడకుండా ఉంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది? దేవుని యొక్క బలి అర్పణ చేయటానికి ఉపయోగపడుతుంది. అందుకనే కాపరులు చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తారట. ఏమని? పొత్తుగుడ్డలతో చుట్టి ఆ యొక్క గొర్రెని దేనికోసం భద్రపరుస్తారు?
బలి అర్పణ కొరకు భద్రపరుస్తారు. ఈయన చనిపోతున్నాడు. ఎవరు? ఈ గొర్రె, పుట్టిన గొర్రె, పొత్తి గుడ్డలతో చుట్టబడిన గొర్రె. ఈ గొర్రె ఒక దినాన దేవుని కొరకు బలి అర్పణ చేయబోతుంది అన్నాడు. అర్థమవుతుందండి? అంటే మానవ జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ కాపరికి మహాదేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఎందుకో తెలుసా? ఆ కాపరి యొక్క గొర్రె కనుక పొత్తిగుడ్డలతో చుట్టబడకపోతే ఆటోమేటిక్గా మచ్చలు, డాగులు, అనేకమైన విధానాలుగా ఈ లోకపు మాలిన్యమును అంటుకుంటుంది. అందుకే చెప్తున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో నా దేవుడు తన పవిత్రతను కాపాడటానికే పరలోకం నుండి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఎవరి పవిత్రత? ఈ గొర్రె యొక్క పవిత్రత. ఏ గొర్రె? ఏ గొర్రె పవిత్రత? ఏ గొర్రె అయితే దేవుని కొరకు వాడబడుతుందో, ఏ గొర్రె అయితే దేవుని మహిమ కొరకు వాడబడుతుందో, ఏ గొర్రె అయితే దేవుని కొరకు జీవించబోతుందో, ఏ గొర్రె అయితే దేవుని కొరకు ప్రాణము సహితం ఇవ్వడానికి సిద్ధపడుతుందో, ఆ గొర్రెను దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. పొత్తి గుడ్డలతో భద్రపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడు. పవిత్రమైన జీవితాన్ని దేవుడు కలిగి ఉన్నాడంటే కారణం ఏమిటయ్యా అంటే ఆయన ముందుగానే పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. అందుకనే ఆయన యొద్ద ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, అర్థమవుతుందా? ఏ యొక్క ద్వేషము కూడా లేదు. అంత పవిత్రమైన వాడుగా ఈ లోకానికి పుట్టాడు. నిన్ను పవిత్రుడిగా చేయటానికే కదా. ఎవరి కోసం? నిన్ను పవిత్రునిగా చేయాలి. ఏం చేయాలండి? నిన్ను పవిత్రునిగా చేయాలి. ఈ లోకంలో నిన్ను పవిత్రుడిగా చేయటం కంటే, ఎవరండి? నిన్ను పవిత్రుడిగా చేయటం కంటే మరొక ఆలోచన లేని ఏకైక దేవుడు నా యేసయ్య ఒక్కడే. ఎవరిని పవిత్రునిగా చేయాలి? ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచించండి. మూడో విషయం చెప్తున్నా. ఈ యొక్క గొర్రె 1 సంవత్సరం వచ్చిన తర్వాతట, ఏ గొర్రె? పొత్తిగుడ్డలతో పుట్టినప్పుడు చుట్టబడిన గొర్రె ఉందో చూసారా? 1 సంవత్సరం వచ్చిన తర్వాత ఇది బలి అర్పణలోకి తీసుకెళ్ళాలి. ఇది బలి అర్పణకి తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకో తెలుసా? సంవత్సరం అంటే మీకు అర్థమవుతుంది. గొర్రెకి సంవత్సరం వచ్చిందంటే మంచి యవ్వనంలో ఉన్నదని అర్థము. ఏంటి? మంచి యవ్వనం. యవ్వన కాలంలో ఆ గొర్రె ఎవరికోసం బలి అర్పణ చేయబడుతుంది? ఇప్పుడు చెబుతున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అందుకని మహాదేవుడు ఇర్మీయా గ్రంథంలో చెప్తా అంటాడు, యవ్వన కాలమందు యెహోవా కాడి మోయిట. మనం ఎప్పుడు వస్తాం? మనం ఎప్పుడు వెళ్తాం దేవుని దగ్గరికి? అన్నీ ఆర్చుకొని, తీర్చుకొని, మార్చుకొని, చేర్చుకొని, దాచుకొని, దోచుకొని, అన్నిటినీ పంచుకొని చివరికి అమ్మా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం సహాయం చేయవా అని అప్పుడు అడుగుతావు. ఓ తల్లులారా, ఇప్పటికన్నా మీ బిడ్డలకు చెప్పండి. ఇప్పటికన్నా మీ బిడ్డల్ని దేవుని దగ్గరికి చేర్చండి. ఇప్పటికన్నా మీ బిడ్డలకి ఒక మంచి స్ఫూర్తినివ్వండి. ఏంటా స్ఫూర్తి అంటే, ఇదిగో దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు. యవ్వన కాలంలో యేసయ్య ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తా అంటాడు. ఒకసారి ఆ వచనం మీకు చదివి వినిపిస్తాను. ఆరో వచనం చదువుతున్నాను, నాది కరెక్ట్గా. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, ఎవరి కొరకు? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ కాలంనా? మన కాలం ఎప్పుడు అంటే మన భాషలో చెప్తున్నా, ఈజీగా అర్థమవుద్దు మీకు. మనమేం పోయే కాలంలో ప్రభు దగ్గరకు వస్తాం. ఏ కాలంలో? ఏ కాలం?
ఆయన ప్రభు ఎప్పుడు ఏ కాలంలో చనిపోయాడు? యుక్త కాలములో. అంటే మనకు తెలీదు, అంటే అది మన తప్పని నేను అన్ను. ఎందుకో తెలుసా? మనకు తెలీదు. మన పితరులు చదువుకున్నారా? మన పితరులు చదువుకుంటే మనం కూడా నిజంగానే స్థితిలో ఉండేవాళ్ళం. కానీ మన పితరులు చదువుకోలే, కానీ మనం చదువుకున్నాం. కానీ మన పిల్లలు మాత్రం ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఒక తప్పుడు మన సంఘస్థుల్లో కొంతమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటా, అయ్యా దేవా నువ్వు గనక మగ పిల్లనిస్తే నీ పరిచర్కిద్దామనుకున్నానయ్యా, నీ సేవకిద్దామనుకున్నానయ్యా. ఇవన్నీ ఏ మాటలు? కానీ ఆ మనిషి ఎక్కడుంటాడు? ఆ మనిషి ఎక్కడుండాలి? ఇద్దామనుకున్న మనిషి ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కాపురి దగ్గర ఉండాలి. కానీ మనిషి ఎక్కడుంటాడు? రాత్రులైతే బారుల దగ్గర, ఎక్కడ బారుల దగ్గర, ఇంటి దగ్గర. ఎప్పుడు? పగలైతే ఇంటి దగ్గర. అమ్మా చెప్పండి, నేను చెప్తున్నా, మీరు మర్చిపోవద్దు. అలాగ తీర్మానం చేసుకొని దేవుని దగ్గర నువ్వు గనక నీ బిడ్డను ఉంచకపోతే వాడు ఒక దినాన్ని శాపగ్రస్తుడైపోతాడు. కన్నీళ్ళతో చెప్తున్నా, వాడు శాపగ్రస్తుడు కాకూడదు. చాలామంది ఈ లోకంలో ఎంతమంది తల్లులు ఎన్నో విధాలుగా దేవునికి అర్పణ చేసుకొని, దేవునికి సమర్పణ చేసుకొని, దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకొని చివరికి వాళ్ళ బిడ్డలను రోడ్డు మీద పడేశారు. వాడు ఎట్లా ఉంటున్నాడో కూడా తెలియట్లా, వాడు ఎలా బ్రతుకుతున్నాడో కూడా తెలియట్లా. ఎంతోమందిని చూస్తున్నా. ఈ రోజున విశ్వాస తల్లులు, ఈ రోజున బిడ్డలు అన్ని గృహాలకు వెళ్తున్నారు, అన్ని గుడుల్లోకి వెళ్తున్నారు. ఎవరి పిల్లలు? విశ్వాసుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? అన్ని దేవతలు ఆరాధన చేసే ఆరాధకులుగా మారిపోతున్నారు. ఇది శాపం కాదంటారా? ఇది పాపం కాదంటారా? నువ్వు దేవునికి సమర్పించుకున్నావు, దేవుని సన్నిధిలో నీ బిడ్డగా బ్రతుకుతున్నాడు, నువ్వు విశ్వాసవి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, యేసుక్రీస్తు నామమును జపిస్తున్నావు, యేసుని ఆరాధిస్తున్నావు. అటువంటి నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది శాపం కాదు, శాపమే. అది నీకు అర్థం కాదు. వాడు శాపగ్రస్తుడు అయిన తర్వాత నీకు అర్థమవుతుంది. అయ్యో అని ఆ రోజున గుండె కొట్టుకుంటే కంటే ముందుగానే గుండె బాదుకొని ప్రభు దగ్గరికి నడిపించడం నేర్చుకోండి. ఎవరిని? నీ బిడ్డల్నే. ఎవరిని వద్దు, నీ బిడ్డల్నే. వాడు ఎదగాలి అన్నా, వాడు వదగాలి అన్నా, వాడి జీవితంలో కార్యాలు చూడాలన్నా దేవుని తప్ప ఈ లోకంలో ఎవడు లేడు. అంతే. నా యేసయ్య తప్ప నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు, నీ బిడ్డలు బాగు చేసేవాడు ఎవడు లేడు. ఇప్పటికీ తెలియదండి లోకానికి, ఇప్పటికి తెలీదు దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఇప్పటికి కూడా. అందుకని రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తుంటాడు, వీళ్ళు సృష్టికర్తను మనిషి జనులు సృష్టమును. శాపం కాదా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవత దేవుడు వాగ్దానం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు తప్ప నాకు అందరూ దేవుళ్ళే అంటావు. ఎవరు తప్ప? యేసయ్య తప్ప. ఒక దినం రాబోతుంది, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథగారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏ రోజు? యేసయ్య ఉగ్రత రాకముందే, యేసయ్య ఉగ్రత మనల్ని చేరకముందే, యేసయ్య సన్నిధిలో చేరటం కంటే శ్రేష్టమైన భాగము మరొకటి లేదు. అందుకే చెప్తున్నా, నీవు కన్నీళ్లు విడిచే సమయము ఆసన్నమైంది. క్రిస్మస్ రోజున నువ్వు దుఃఖపడే కంటే ఏ రోజున
క్రిస్మస్ రోజున నువ్వు దుఃఖపడట కంటే క్రిస్మస్ ఆనందం నీలోకి రావాలి అంటే నీ బిడ్డలు నీతో ఉండాలి, నీ బిడ్డలు నువ్వు నీ దేవుని సన్నిధిలో ఉండాలి. అర్థమవుతుందండి? నీ బిడ్డలు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ యేసుక్రీస్తు ఆ యొక్క బలి అర్పణ చేసే దేవత దేవుడు యుక్త కాలంలో అది దాటితే దేవునికి పనికిరాదు. తెలుసా మీకు? గొర్రెపిల్ల సంవత్సరం దాటిన తర్వాత ఓకే, గొర్రెపిల్ల దేవునికి పనికిరాదు, వద్దే తీసే పక్కనే. ఇది పనికిరాని గొర్రె. ఏ గొర్రె ఇది? పనికిరాని గొర్రె. అర్థమవుతుందండి? పనికిరాని గొర్రెలు ప్రభుకి ఏం ఉపయోగపడతాయి? అయ్యా యవనస్తులారా, బిడ్డలారా, దేవుని బిడ్డలారా చెప్తున్నా, పనికిరాని గొర్రెలు ఎవరికి ఉపయోగపడతాయి? ఇప్పుడు పండుటాకులు ఎండిపోతున్నాయి. ఏమాకులు? అర్థమవుతుందా? ఎవరు పండుటాకులు? పండుటాకులు ఎండిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ప్రభు ప్రేమ తెలియదు. వాళ్ళు తెచ్చిన రోజున తింటావు, వాళ్ళు పెట్టిన రోజున తింటావు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావు. కానీ పండుటాకులు ఏం చేస్తున్నారు? ఎండిపోయేలాగా ఎండలో ఎండగడుతున్నారు. ఎండిపోయేలాగా ఎండలో ఎవరిని? పండుటాకుల్ని. ఇప్పుడు ఎవరు అసలుకి వాళ్ళని పట్టించుకోవట్లా. చాలామంది ఉన్నారు. నాతో పాటు రండి, చూపిస్తా. ఎంతోమంది అనాథలుగా ఉండి కూడా, ఎవరు ఉండి? బిడ్డలుండి కూడా అనాథలుగా బ్రతుకుతున్నారు, అడుక్కు తింటూ బ్రతుకుతున్నారు. ఎంత దేనాతి దీనమండి, ఎంత దరిద్రం అండి. ఇది శాపం కాదంటారా? ఎంత భయంకరం అండి ఈ లోకంలో. కానీ యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? ఆయన మాటలో చెప్పేశాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును, యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎంత గొప్ప దేవుడు కదా నా యేసయ్య. ఏ పండుటాకును కూడా ఎండలో ఉంచటానికి ఇష్టపడడు. ఏ పండుటాకు కూడా ఎండలో ఎండిపోవటానికి ఇష్టపడ్డావు. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నిజమైన క్రిస్మస్ ఏముంది? నిజమైన క్రిస్మస్ ఆనందం ఏముంది చెప్పండి? ఈ లోకములో నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నిన్ను క్షేమంగా చూసి, నిన్ను భద్రపరిచి దేవునికి అప్పగించినటువంటి ఆ తల్లిని చూసుకోవటానికి నీకు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నావు. పండుటాకులను వెండగడితే రేపు నీకు, నువ్వైతే ఈ పండుటాకు అవ్వకముందే ఎండాకు అయిపోతావు. ఎప్పుడు? పండుటాకులు అవ్వకముందే నువ్వు ఎండిపోతావు, బయట కాల్చబడతావు. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోండి ఈ జీవిత సత్యం. యేసుక్రీస్తు పుట్టిన రహస్య విధానము, ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు అంటే ఆనాడు బలి అర్పణకి సిద్ధపరచుచున్న ఆ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే సిద్ధపడుతుందో ఆ విధంగా యేసయ్య నీ కొరకు నా కొరకు యుద్ధకాలంలో ఎవరి కోసం చనిపోయాడు? 2 మాటలు చెప్తా బాబా. ఒకటి బా అంటే బలహీనుల కొరకు, రెండోది భా అంటే భక్తిహీనుల కొరకు. ఎవరి కోసం? ఎవరు చనిపోయారు? ఎప్పుడు చనిపోయాడు? మనం ఎప్పుడు అంటాం? అన్నో అరే ప్రభుని నమ్ముకోరా, బాప్తిస్మం తీసుకోరా, దేవుని దగ్గరికి రారా, దేవుని ఆరాధించరంటే అన్నో ఇంకా చాలా టైం ఉందిగా, ఇంకా మరి నీకు రాసి ఇచ్చాడు దేవుడు, ఇంతకాలం నువ్వు బతుకుతావు, నాకు రాసిలా. అందుకే నీకు షుగర్ ఫ్యాక్టరీ పెడతాను ఇక ఇప్పటి నుంచి. ఏ ఫ్యాక్టరీ? అర్థమవుతుందా? ఏ ఫ్యాక్టరీ పెడతానా? ఇప్పుడు దాసి అంకలు కొట్టుకున్నా, నో షుగర్ నో బీపీ అని. ఇక ఇప్పటి నుంచి ఫ్యాక్టరీలే తయారవుతున్నాయి.
ఎక్కడి నుంచి? జీవితంలో నుంచి. అర్థమవుతుందా మీకు? ఏ దినాన ఏ మనిషి ఏ విధంగా, మరోసారి చెబుతాను, ఏ దినాన ఏ మనిషి ఏ విధంగా అంతమవుతున్నాడో అని తెలిస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు పండుటాకై రావచ్చు. ఎక్కడికి? ప్రభు పాదాల దగ్గరికి. కానీ తెలీదు, నరకంలో పడిపోవటం కంటే యేసయ్య పాదాల దగ్గర పడటమే ధన్యత. లూకాసు వార్తలో ఒక మాట చెప్తా అంటాడు, చూద్దాం వచ్చినాన్ని. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి చాలు. ఏం చూస్తారట? ఒక బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టడం మీరు చూస్తారు. ఇప్పుడు చెబుతా మళ్ళీ 3వ రహస్యం ఏంటంటే, దేవుడు ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టాడు అని మనం కనుక ఆలోచన చేస్తే, ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎవరి మీద? పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ బిడ్డ మీద. ఇప్పుడు చెబుతా మీకు. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? ప్రేమ అంటే మీరేమనుకుంటున్నారంటే, కొట్టకూడదు, తిట్టకూడదు, గద్దించకూడదు, హెచ్చరించకూడదు, ఏమీ చెప్పకూడదు, వాడి ఇష్టానుసారంగా వాడిని జీవించడానికి వదిలేయాలి. ఇదేనా ప్రేమ? ఒకసారి ఇదే ప్రేమ అన్నవారి చేతులు ఎత్తరా? ఇది కాదు ప్రేమ. దేవుడు ప్రేమించు వారిని గద్దిస్తాడు, దేవుడు ప్రేమించు వారిని దండిస్తాడు. ఏ దేవుడు ప్రేమించు వారిని అవసరమైతే సిలువుకి కదా. ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ. మనం ఏ ప్రేమను కోరుకుంటాం? రంగుల వలయములోన రంగరించిపోతున్న రాజులమేమే అంటూ రాజ్యాన్ని ఏలుతామంటూ చివరికి అందంతోనే జీవితం అనుకున్నావు, అది పోయాక బంధమే విడిపోయిందంటావు కదా. ఏమంటా? అప్పుడు చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాడో. ఎప్పుడు చూసినప్పుడు పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉన్నాడో, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాగానే ఉన్నాడు. ఏమంటో ఈ మనిషికి పెళ్లి చేసుకొని 1 సంవత్సరం జరిగిన తర్వాత ఈ మనిషి మీదకే పోతల మనస్సు. ఏ మనిషి మీదకి? జోక్ కాదు, రియల్ చెప్తున్నా. ఈ మనిషి మీదకే నా మనసు పోతలేదండి. భార్య భర్తను అంటుంది, భర్త భార్య అని అంటున్నాడు. ఎవరి మీదకి పోట్లే? అసలు నేను అప్పుడు అన్నా, ఒక మనిషికి ఇదే చెప్పా, అరే అసలు నీకు మనసు ఉంటే కదరా అన్న. ఏముంటే? మనసు ఉంటే పోద్ది, మనసు లేనప్పుడు ఏం పోద్ది? అవును కదా. ప్రేమంటే అన్ని తెచ్చి పెడతాం కాదండి. తెచ్చి పెడతాం కాదు. మీరు అనుకుంటున్నారేమో తల్లులారా, నా బిడ్డకు నేను ఎంత బాగా చూసుకుంటానో తెలుసా, నేను ఎట్లా తెచ్చి పెడతానో తెలుసా? అడుక్కున్నాడు తెచ్చి పెడుతున్నాడు 66 కూరలో. ఎవరికి? మరి అది బతికేనా? నువ్వు తెచ్చి పెడుతున్నావు. తెచ్చి పెడతాం కాదయ్యా జీవితం అంటే. మరేంటి? తెచ్చేలాగా చేయటమే జీవితం. దేవుని స్తోత్రాలు. తెచ్చేలాగా చెయ్యాలి, బోధ నేర్పించాలి, కష్టమంటే తెలిపించాలి, కష్టమంటే తెలియాలి వాడికి. లేకపోతే ఇప్పుడు చెబుతా, 35 సంవత్సరాల దాకా కష్టం ఏంటో తెలియకుండా తల్లి చాటున పెరిగి, ఎవరి చాటున? తల్లి చాటున పెరిగి, నాన్న ముద్దు పెడతారు అయ్యో అని ముంట్లో పెట్టి అని ఏం చేసేప్పుడు ఇక 30 సంవత్సరాల తర్వాత, అమ్మో ఏంటమ్మా కాళ్ళు భలే నొప్పి వస్తున్నాయా, మెట్టులు కూడా ఎక్కలేకపోతున్నా. ఏంటి?
మెట్లు కూడా ఎవరు చేసింది ఈ పని? తల్లి కాదు, తండ్రి కాదు. తెచ్చిపెట్టాలనుకున్నాడికి ఇప్పుడు ఏం చేశావు? ఇక అన్ని జీవితాంతం నువ్వు పోషించడం సరిపోయింది. అరే నా పని అయిపోయిందిరా, ఇంక నిన్నేం కన్నవుగా. ఏంటి కన్నావుగా? ఆ మాత్రం చేయలేవో? మరి ఎందుకు కన్నావమ్మా? అర్థమవుతుందా? ప్రేమంటే అది కాదు. ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే బంధము. అంతే కదండి. ఎవరితో బంధం? ఈ బంధాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? ప్రేమ లేకపోతే, ప్రేమ ఉంటే ఎవడన్నా ఈ బంధాన్ని వదులుకుంటాడా? ప్రేమ ఉంటే ఈ బాధ్యతను మర్చిపోతాడా? అర్థమవుతుందా మీకు? అందుకే చెప్తున్నా, ప్రేమ బాధ్యత నేర్పించింది. దేవుని స్తోత్రాలు. ప్రేమ బంధాన్ని బలపరుచుద్ది. బంధాన్ని ఎందుని బట్టి? నిన్ను బట్టి కాదా, నా దేవుని బట్టి. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నా దేవుని బట్టి. ఈరోజున సాక్షిగా చెప్తున్నా. నేను చెప్పానుగా, నేను ఒక తల్లిదండ్రులకు పుట్టినవాడని. కానీ చిన్నప్పుడు నన్ను నువ్వు మావాడి కాదు, నిన్ను అక్కడ దొరికితే తెచ్చుకున్నామయ్యా అన్నారు నా అన్నదమ్ముళ్ళు, నా అక్కలు కూడా. వాళ్ళు సరదాగా అన్నారంట. నాకు తెలియదు సరదాని సంగతి, ఎందుకంటే సరదా అంటే తెలితే కదా ఆ వయసులో. నిజంగానే అనుకున్నా, ఏమో అనుకున్నా. కాలం గడిచింది. దేవుడు నన్ను సేవకు ఉపయోగించుకుంటున్నాడు. అస్సాంలో సేవ చేస్తానికి వెళ్ళా, మిషనరీకి వెళ్ళా. సర్లే నీ ఇంటికి వచ్చా. నా తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? అరే ఏమండి కాదు, యాయో కదా భాష. యాయో ఇప్పుడు ఈయన డబ్బులు అడిగితే ఏమంటాడో, నన్ను కొంచెం చూసుకోండి అంటే ఏమంటాడో. ఎందుకు నన్ను తీసుకెళ్ళి బయట పడేశారు ఎక్కడో. 6వ తరగతి తర్వాత అన్నం తెలియదు వాళ్ళ దగ్గర, వాళ్ళు తినిపించడం తెలియదు నాకు. అర్థమైందా? అప్పుడు కూడా తినిపించారు తెలియదు నాకు. కొద్దిగా ఉంది, నాకు ఐడియా ఉంది. మా అమ్మ మాత్రం నాకు తినిపించేది, అయినా తెలియని వయసు. అస్సాంలోకి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. నువ్వు అడుగు, మనకు మందుల కన్నా ఉపయోగపడుతుందిగా, ఎంతో కొంత ఇవ్వమని చెప్పి అడిగి నువ్వు అడుగు అంటే నేను ఒక మాట అన్నాను, నాన్న నా కన్న తల్లి ఎవరో నాకు తెలియదు, నా కన్న తండ్రి ఎవరో నాకు తెలియదు. ఇకంతే. ఎందుకు అంటే నేను వాళ్ళ దగ్గర పెరగలేదు, వాళ్ళ ప్రేమ తెలియదు, నాకు తెలియదు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటో చెప్పనా? నా సర్టిఫికెట్లో మీరే తల్లిదండ్రులు. నా జీవితంలో మిమ్మల్ని పిలిచా అమ్మా నాన్న అని, ఇంకెవరిని పిలవలా. ఈ రోజున నేను మిమ్మల్ని విడిచిపెడితే సేవకుడిగా నేను వేస్ట్, బైబిల్ కాలేజీ లెక్చరర్గా నేను వేస్ట్, నీ కుమారుడిగా నేను వేస్ట్. అందుకని చెప్తున్నా, మీకేది అవసరం ఉన్నా, ఒక కొడుకున్నాడు, వాడు దూరంగా ఉన్నాడు, కానీ మీ బంధానికి ఎప్పుడు దూరం కాడు అని చెప్పి నా తల్లిదండ్రులకు ధైర్యపరిచా. చివరికి మా ఊర్లో ఏమన్నారు తెలుసా? మా తల్లిదండ్రులు, నీకేంటి మామ, నీకేంటి అత్త, నీకేంటి పెద్దమ్మ, నీకేంటి పిన్ని, నీకేంటి నాన్న, అస్సాము కొడుకున్నాడు మీకు. అర్థమవుతుందా? ఏ కొడుకు?
అస్సాం కొడుకు. ఇప్పుడు ఈరోజు నేను మీరు వీళ్ళు గడ్డమల్లి కడుక్కోండి. అస్సాం కొడుకున్నాడయ్యా, మీకు చచ్చిపోయే వరకు అదే మాట. నా తల్లిదండ్రులు చచ్చిపోయే వరకు అదే మాట. నీకు అస్సాం కొడుకున్నాడు. ఏంటిది ఇది? దేవుని బంధం, దేవుడిచ్చిన బాధ్యత. ఎందుకో తెలుసా? అదే దేవుని ప్రేమ. ఆమెను చెప్తామా? అదే ప్రేమ. నిన్ను చూసిన వాడిని చూస్తే నీకేం గొప్పతనమయ్యా? నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ఏం గొప్పతనం? నీకు అన్నం పెట్టిన వారికి అన్నం పెడితే ఏం గొప్పతనమయ్యా? అది కాదు గొప్పతనం. నిజమైన గొప్పతనం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను బట్టి నీలో ఉన్న దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు. అదే గొప్పతనం, అదే బాధ్యత, అదే బంధం. అందుకే నేను చెప్తా, నా స్టేట్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. బంధాన్ని విడిచిపెట్టినవాడు మహాబలహీనుడు. ఎవరండి? బంధాలు పోకూడదు. ఎన్ని ఉన్నా ఏం పోకూడదు? బంధాలు పోకూడదు. పోయాయా? నువ్వు అనాథవే, పక్కా నువ్వు అనాథవి. బంధం పోయిందా? పక్కా అనాథవి. ఇక నీకెవరు లేరు. దేవునితో కూడా నీకు పాలు లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ నీకు తెలియలేదు, బంధం విలువ తెలియలేదు, బాధ్యతలు నీకు తెలియలేదు. చేతులెత్తి చెప్తున్నా, అది నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు వ్యర్థము. దేవుడు మాట్లాడుతున్న మాట, నా యేసయ్యకి ప్రేమ విలువ తెలుసు, నా తండ్రికి ప్రేమ విలువ తెలుసు, నీకు ప్రేమ విలువ తెలుసు. ఆ ప్రేమ విలువ ఏంటో తెలుసా? ఆయన ప్రాణమంతా, ఆయన ప్రాణమంతా. నేను ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా పిల్లల్ని ప్రేమించకుండా ఉండనన్న ఏకైక దేవుడు యేసయ్య ఒక్కడే. ఎవరు? నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం ప్రేమించకుండా ఉండను అన్న మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఆ ప్రేమ గొప్పతనం. ఈ రోజున నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ధ్యాన స్తోత్రాలు. అందుకనే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మాట చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాక్యం ఏమైంది? వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాం. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా చాలు మన మధ్య ఎవరైనా వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం ధరించుకొని చేయడు? అదే కదా క్రిస్మస్ అంటే. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? అందుకని 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పేశాడు, దేవుడు లోకముని ఎంతో, అర్థమైందా? ఏం ప్రేమించాడు? లోకం అంటే ఈ లోకాన్ని కాదుండోయ్, లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించిన ఏకైక దేవుడు. దేవుని స్తోత్రాలు. అందుకని ఆయన ప్రేమలో ఏ భేదము లేదు. అందరిని ప్రేమించిన దేవుడు. తెలుసుకున్నా తెలుసుకోపోయినా నా పక్కనున్న వారిని ప్రేమించిన దేవుడు, నా ఎడమ ప్రక్కనున్న వారిని ప్రేమించిన దేవుడు, నా ఎదురున్న వారిని ప్రేమించిన దేవుడు, నా వెనుకున్న వారిని కూడా ప్రేమించిన దేవుడు. చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. ఆ పొత్తిగుడ్డలతో చుట్టుబడిన యేసయ్యను గురించి భక్తుడైన సొలొమోను ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇప్పుడు మీకు చెప్తున్నా. మీరు గనక విజ్డమ్ 7వ అధ్యాయం 14వ వచనం, ఆ పుస్తకం పేరు విజ్డమ్, ఇక్కడ లేదు, బైబిల్లో లేదు. అంటే ఇవి బైబిల్లో చేర్చబడినటువంటి మహాగ్రంథాలు. ఇవి
వాటిలో ఈ గ్రంథం మీరు ఒకవేళ నెట్లో కొట్టుకున్న విజ్డమ్ 7:14 మీరు కనుక కొట్టుకుంటే అక్కడ అంటాడు, సొలొమోను భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను పొత్తిగుడ్డలతో చుట్టినది కదా, అందుకే నేను ఇప్పుడు రాజునయ్యాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరికి చుడతారు పొత్తిగుడ్డలతో అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? పొత్తిగుడ్డలతో చుట్టబడేవారు ఎవరయ్య అంటే రాజు పుత్రులు. ఎవరు వాళ్ళు? ఎవరు అండి? రాజ పుత్రులు, రాకుమారులు, రాజులు. ఎవరు వాళ్ళు? ఎప్పుడు యేసయ్య ఎవరు? కాదు. నో, హీ ఈజ్ నాట్ ఎ సింపుల్ కింగ్. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగిపోవాలంతే. ప్రతి వాని నాలుక యేసే దేవుడు, యేసే దేవుడు. ఎవరు లేరు ఈ లోకంలో దేవుడు అనేవాడు. దేవుడు అనేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ దేవుడు రాజుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. రాజులకు రాజు వచ్చేనమ్మా, రారేసుదాం మనం వెళ్ళుదాం అన్నయ్య. మా పిల్లలు పాడతారు ఇప్పుడు క్యారల్స్ పాటలు అవే. ఎవరు? రాజులకు రాజు పుట్టేనమ్మా, రారేసుదాం మనం వెళుదామన్నా. రాజులకు రాజు పుట్టాడు. ఎక్కడ? పశువుల తొట్టిలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టాడు. పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పెట్టబడ్డాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పెట్టబడ్డాడు. ఆ ప్రభు అంటున్నాడు, నిన్ను ఏలేవాడని నేనొక్కడినే. డోంట్ సరెండర్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఎవరికి నువ్వు తల వంచవద్దు, ఎవరికి నువ్వు తలగా వద్దు. నాకు ఒగ్గినవాడు, నా ఎదుట తల వంచినవాడు, ఎవరి ఎదుట తల వంచడానికి అవకాశము లేదు. నిన్ను తల ఎత్తుకునేలాగా చేసిన నా రారాజు యేసయ్య ఒక్కడే. అదే క్రిస్మస్. అదే ఏంటి? మరోసారి చెప్పండి. నన్ను తల ఎత్తుకునేలా చేసిన వాడు నా యేసయ్య ఒక్కడే. నా యేసయ్య ఒక్కడే. ఆయన అంత గొప్ప దేవుడు, నన్ను ఏలే దేవుడు, నన్ను పాలించే దేవుడు, నన్ను పరిశుద్ధిని చేసే దేవుడు, నా పాపాలను కడిగే దేవుడు, నా దోషాలను కడిగే దేవుడు, నా అతిక్రమాన్ని కడిగే దేవుడు. ఈ రోజున నా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పనా? ఆయన ఈ లోకానికి రారాజుగానే పుట్టాడు. రాజుగా పుట్టలా. ఎలా పుట్టాడు? రారాజుగా పుట్టాడు. ఆయన దావీదు కుమారుడు అని పేరు పెట్టబడ్డాడు. దావీదు కుమారుడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. ఆయన రాజులకు రాజు, దావీదు కుమారుడు. ఆయన మనందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈజ్ అ బోర్న్ కింగ్ ఇన్ ద వరల్డ్. ఎవరైనా రాజుగా పుట్టిన రారాజు యేసయ్య రాజుగా పుట్టాడు. పుడతమే ఆయన రాజుగా పుట్టాడు. మనం పుట్టిన తర్వాత రాజులు అవుతాం, పుట్టిన తర్వాత మంత్రులు అవుతాం, పుట్టిన తర్వాత చదువుకున్న వాళ్ళం అవుతాం. పుట్టకముందు అంటోనండి, ఈడు ఏమవుతాడో తెలియట్లేదు, ఈడు గర్భంలో భలే తంతున్నాడండి నన్ను. ఏంటి గర్భంలో నన్ను? ఈడు ఏమవుతాడో తెలియదంట. అందుకే నీకే తెలియదు నువ్వేమవుతావో ఏం చేయాలో కదా. నీ బిడ్డ నువ్వేం చేయాలో నీకే తెలియనప్పుడు వాడు లోపల ఉన్నాడు గాడికేం తెలుస్తుంది? అవును కదా. నీ బిడ్డను ఏం చేయాలో నీకే తెలియనప్పుడు, నీ బిడ్డ ఏమవ్వాలో నీకే తెలియనప్పుడు కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతాడు? ఏంటోనయ్యా ఈడు భలే తంతున్నాడు,
భలే తిరుగుతున్నాడు లోపల. ఎక్కడ కాదా తల్లి? అదే కదా మాట్లాడింది, అవును కదా? అందుకే చెప్తున్నా, ఈ రోజున నా యేసయ్య దగ్గర నీ బిడ్డ ఉంటే, నా యేసయ్య సన్నిధిలో నీ బిడ్డ ఉంటే, యేసయ్య బిడ్డగా నీ బిడ్డ ఉంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో, దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో, దేవుడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటాడో, దేవుడు ఏదైతే ఆచరణ చేస్తూ ఉంటాడో, అదే నీ బిడ్డకు జీవితంలో నూరి పోస్తాడు. ఏం పోస్తాడు? నూరి పోస్తాడు. దేవుడు లేకయే జనులు నాశనం అయిపోతున్నారు. అస్సలు విషయం చెప్తున్నా, నా దేవుడు యేసయ్య లేకనే జనులు నాశనం అయిపోతున్నారు, శాపగ్రస్తులు అయిపోతున్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో, అయ్యా, యు ఆర్ ఏ బోర్న్ కింగ్, యు ఆర్ ఏ బోర్న్ కింగ్, యు ఆర్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్, యు ఆర్ ద రియల్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొర్రెపిల్ల, నా కొరకు బలి అయిపోతున్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను భద్రపరిచినట్టే, ఆ పశువుల తొట్టులో పరుండని యేసయ్యను భద్రపరిచినట్టే, ఈ రోజున నిన్ను నన్ను భద్రపరచునుగాక, నీ బిడ్డలను నా బిడ్డలను దేవుడు భద్రపరచునుగాక, నీకు నాకు క్షేమం అనుగ్రహించునుగాక, నీకు నాకు భద్రత అనుగ్రహించునుగాక. నువ్వు నేను దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా మార్చబడదుము గాక. ఆయనే మనల్ని ఏలేవాడుగా, ఆయన మన హృదయంలో ఉండేవాడుగా, ఆయన మన జీవితాలను సరిచేసేవాడుగా, ఆయన మన బ్రతుకులను సరళం చేసేవాడుగా, ఆయనే నీకు నాకు మంచి భవిష్యత్తును ఇచ్చేవాడుగా ఉండునుగాక. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను కాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు, పొత్తుగుడ్డలతో చుట్టబడిన నా యేసయ్య జీవిత రహస్యం ఎంత అద్భుతమైనదిగా చూపిస్తున్నావు. అవును ప్రభువా, తండ్రిగా బిడ్డ విషయంలో తీసుకున్న భద్రత, నువ్వు చూపిన ప్రేమ, నీ బిడ్డలమైన మా పట్ల కూడా చూపించవయ్యా. నువ్వు ప్రేమ చూపిస్తే బ్రతుకుతాం, నువ్వు ప్రేమిస్తే బ్రతుకుతాం, నిన్ను రాజుగా చేసుకుంటే మేము బ్రతుకుతాం, నీ వాక్యం వింటే మేము బ్రతికించబడతాం, నీ వాక్యాన్ని ఆచరిస్తే బ్రతికించబడతాం, ఈ లోకపు మాలిన్యమును అంటకుండా మేము పవిత్రపరచబడతాం. దేవా, నా బిడ్డల హృదయాల్లోకి మీరు ప్రవేశించండి, నా బిడ్డల జీవితాల్లోకి ప్రవేశించండి అయ్యా, మా జీవితాల్లోకి మీరు ప్రవేశించండి అయ్యా. ఇక్కడి నుంచైనా ఈ క్రిస్మస్ ఆనందము మాలో ఉండాలి. లోకమాలిన్యం అంటుకొని శాపగ్రస్తులము కాకుండా, నా బిడ్డలు శాపగ్రస్తులు కాకుండా, నా పిల్లలు శాపగ్రస్తులు కాకుండా, దేవా నీ కొరకు పనిచేసేవారుగా మార్చండి, నీ కొరకు జీవించేవారుగా మార్చండి, నీ వాక్యం చేత బ్రతికించబడేవారుగా మార్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.